అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఏంటంటే డైలీ వ్లాగ్స్ అనేది చేయట్లేదు కదండి. సో ఈరోజు ఏంటంటే మాకు నేషనల్ హాలిడేస్ మాట. నేషనల్ డేస్ ఉంటాయి కదా. సో మాకు ఒక 4 days హాలిడేస్ అయితే వచ్చాయి. 2 days ఆల్రెడీ గడిచిపోయాయి. సో ఇది 3rd డే మాట. సో మేము నాకేంటంటే క్రిస్మస్ పార్టీ అని చెప్పేసి ఉంది మాట. సో దానికోసం బట్టలు షాపింగ్ చేద్దామని చెప్పి షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. సిగ్గు లేదా? సిగ్గు వీడియో తీసుకుంటున్నాను నేను. అప్పుడప్పుడు మా హస్బెండ్ మాట్లాడే మాటలన్నీ కూడా ఉంచేస్తున్నాను. తను మాట్లాడేదే చాలా తక్కువ మాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి ఉంచేస్తే కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి వదిలేశాను. ఇంకా కార్లో పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి పెట్రోల్ బంక్ వచ్చామాట. పెట్రోల్ బంక్ వస్తే చాలు ఎక్కలేని కోరికలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఈ పెట్రోల్ బంక్ లో ఓఎస్ఎస్ కెఫే అని చెప్పేసి ఇక్కడ కాఫీ భలే ఉంటుందన్నమాట. అంటే కోల్డ్ కాఫీ, హాట్ కాఫీస్ అలా బాగుంటాయి. మోక్టైల్స్ అలాగే మిల్క్ షేక్స్ భలే ఉంటాయి మాట. పెట్రోల్ బంక్ వస్తే చాలు మా హస్బెండ్ పాకెట్ కి చిల్లు పెట్టేస్తాను. ఇది చూడండి, డమరుకం సినిమాలో డప్పులా భలే ఉంది కదా చూడడానికి. బ్లూ మొజిటో ఉంటుంది కదండి, ఇదైతే నా ఫేవరెట్ డ్రింక్ మాట. మంచి రిఫ్రెష్ అయిపోతాము ఇది తాగితేనే. ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. తాగు. అక్కడ కూర్చుని తాగుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంక కార్లోకి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్తూ వెళ్తూ జాగ్రత్తగా స్విప్ చేసుకుంటూ స్లోగా వెళ్ళొచ్చు కదా అని చెప్పి. పెట్రోల్ బంక్ లో అయితే ఇది కొనుక్కున్నాము. ఏంటి, చిన్నపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు లంచాలు ఇస్తాను చూడండి, అలా మా ఆయన పెట్రోల్ బంక్ వచ్చినప్పుడల్లా నాకు పెట్రోల్ బంక్ లో ఏదో టిప్పించాలి. ఈసారేమో ఇది. ఇప్పుడు మనం అయితే అజ్మాన్ వెళ్తున్నామండి. సో బట్టల షాప్ కి వెళ్తున్నాము. కార్లో ఎవరైనా వెళ్తారు, కానీ అలా బండి మీద వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే ఆ థ్రిల్లే వేరు. భలే ఉంది చూడడానికి బండి అయితేని. దుబాయ్లో తెలిసిన వాళ్ళు క్రిస్మస్ పార్టీకి ఇన్వైట్ చేశారన్నమాట. సో రెడ్ డ్రెస్ గానీ గ్రీన్ డ్రెస్ గానీ వేసుకుని రమ్మన్నారు. సో మొన్న ఇండియా వచ్చినప్పుడు షాపింగ్ చేశాను, కానీ నా దగ్గర రెడ్ కలర్ డ్రెస్ అయితే లేదు. సో అది షాపింగ్ చేద్దామని చెప్పేసి అజ్మాన్లో షీన్ అని చెప్పేసి ఒక షాప్ అయితే ఉంటుందండి, అవుట్లెట్ మాల్ కింద. అక్కడికైతే వెళ్తున్నాము. ఇదిగోండి, షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామాట. ఇది ఏంటంటే అవుట్లెట్ మాల్ టైపు. షీన్ అని చెప్పేసి చాలా ఫేమస్ మాట. క్లాత్స్ అవి చాలా బాగుంటాయంట. సో అవుట్లెట్ మాల్ కాబట్టి మనకి కొంచెం ప్రైసెస్ అనేది లెస్ ఉంటాయి. ఒకసారి చూద్దాం వెళ్ళి. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, టీము ఇలా ఉంటాయి కదండి యాప్స్. అలాగా ఈ షీన్ అని ఒక యాప్ కూడా ఉంటుందన్నమాట. సో మనం అందులో కూడా షాపింగ్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ షాప్కి వచ్చి కొనుక్కుందామని చెప్పి వచ్చాము. చూడాలి ఇక్కడ ఎలా ఉంటాయి అన్నది. షాప్లోకి ఎంటర్ అవగానే ఈ పూమా షూస్ అయితే కనిపించాయి. ఓన్లీ 99 dirhams అంట. 2300కి ఇంత బ్రాండెడ్ షూస్ అయితే వచ్చేస్తున్నాయి. మా హస్బెండ్ అంటున్నారు ఇది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఏమో ఏది నిజమో ఏది అబద్ధమో అయితే నాకు తెలియదు. ఈ బొమ్మకి తగిలిచ్చిన డ్రెస్ అయితే భలే అనిపించింది. సో నాకు ఓన్లీ టార్గెట్ రెడ్ కలర్ డ్రెస్ మాట. సో దాని గురించే చూస్తున్నాను, రెడ్ అయినా దొరుకుతుందా అని చెప్పేసి. కానీ వీడియోస్ లోని ఫొటోస్ లోని చూడడానికి ఇలా ఉన్నాయి కదండి, డైరెక్ట్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. యాక్చువల్లీ నేను కూడా ఇన్స్టాగ్రామ్ లోని కట్ట చాలా వీడియోస్ చూసాను ఈ షాప్ గురించి. సో వీడియోస్ లో ఏమో చాలా బాగా కనిపించినాయి, కానీ డైరెక్ట్ గా చూస్తే మాత్రం అస్సలు బాగాలేదు. ఏంటో క్వాలిటీ లేని డ్రెస్సెస్ లా అనిపించాయి. అన్నీ కూడా సిల్క్ క్లాత్ తోటి అంతేం అనిపించలేదు అనమాట. షీన్ అని ఎందుకు అంటారో నాకు అర్థం కాలేదు. ప్రైసెస్ అయితే రీజనబుల్ అనేం కాదు, కానీ కొంచెం హై కాస్టే ఉన్నాయి. కానీ నాకు ఈ బొమ్మకేసిన ఈ పైన నెట్ ఉంది కదండి, అది బాగా నచ్చింది మాట. ఒకసారి ఇది తీయమని మనం వేసుకుని చూద్దాము. మనం ఏమైనా సింపుల్ గా ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు నైట్ టైం పార్టీస్ కి వెళ్తాం కదండి, ఆ పార్టీస్ టైంలో ఈ నెట్ అయితే వేసుకోవచ్చు. భలే ఉంటుంది చూడడానికి. ఈ అక్కగారిని అయితే అడిగాను ఆ బొమ్మకేసింది చూపించమని. వాళ్ళ దగ్గర వేరేదేం లేదంట, ఈ బొమ్మకేసింది ఒకటే మిగిలిందంట. అది తీసిస్తానని అయితే చెప్పారు. ఈవిడ జుట్టు చూడండి ఎంత పొడుగ్గా ఉందో, ఏం వాడుతున్నారో ఏమో మరి. ఈ కానించి నేను కూడా హెయిర్ కట్ చేయకుండా అలా లాంగ్ గా హెయిర్ పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ట్రయల్ రూమ్ కి వెళ్ళి వేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇక్కడే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా డ్రెస్ మీద వేసుకునే నెట్టే కదండి. సో ఇవేంటంటే ప్లెయిన్ మనకి డ్రెస్సెస్ ఉంటాయి కదా, లైక్ ఫ్రాక్స్ టైప్ ఉంటాయి కదా, వాటి మీద ఈ నెట్ వేసుకుంటే నైట్ టైం పార్టీస్ లో అదిరిపోతుంది. ఇప్పుడు నేను చూపించాను కదండి, ఇలాంటి ప్లెయిన్ ఫ్రాక్స్ మీద ఇలాంటి నెట్ వేసుకుంటే లుక్ అయితే అదిరిపోతుంది అన్నమాట.
కాకపోతే మా హస్బెండ్కి డ్రెస్ అసలు నచ్చలేదు, చాలా పల్చగా ఉంది, దట్టు నెక్ అయితే బాగా పెద్దగా ఉంది, వద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇంక కొనేది ఉండదు, పెట్టేది ఉండదు. ఒకసారి షాప్ అంతా కూడా చక్కబెట్టేస్తున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను, అలాగే జ్యువెలరీ ఐటమ్స్ చూస్తున్నాను, స్లిప్పర్స్ చూస్తాను. ఒకసారి అంతా లుక్ వేసేస్తాను కానీ సాటిస్ఫాక్షన్గా లేకపోతే మాత్రం అసలు కొన్నమాట. నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి, బట్టలు కొన్నా, హ్యాండ్ బ్యాగ్స్ కొన్నా, ఏం కొన్నా కానీ. సో మొత్తం అంతా తిరిగి 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 అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. చాలామంది ఏంటంటే ఇలా చూసి ఇలా కొనేస్తారన్నమాట. అది బాగున్నా బాగోపోయినా ముందైతే కొనేసుకుంటారు. కానీ నేనైతే ఒక 4, 5 షాపులు తిరిగి అప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఏం బాగాలేదన్నమాట అసలనే. అన్ని డల్గా అదోలా అనిపిస్తున్నాయి, ఏమంత బాగాలేదు. బ్రాండెడ్లా అయితే ఏం అనిపించలేదు అన్నమాట. చూద్దాం, ఏదైనా మ్యాక్స్ అలా అయితే వెళ్దాము. ఎంత దూరం వచ్చి పాయిదా లేకుండా పోయిందన్నమాట. సో ఇప్పుడైతే మేము మ్యాక్స్కి అయితే వెళ్తున్నామండి. అదే కరెక్ట్ అనిపించింది. సో మనకి సూటబుల్ బట్టలు అయితే అక్కడ ఉంటాయి కాబట్టి సో అక్కడ షాపింగ్ చేద్దామని చెప్పేసి. ఇదైతే చాలా లాంగ్ అన్నమాట, ఎక్కడో అజ్మాన్ లోపలికి అలా అయితే అయ్యిందన్నమాట. ఇందాక కూల్ డ్రింక్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ పెప్సీ మాట. బట్టలు కొనడం ఎలా ఉన్నా కానీ వచ్చినప్పటి నుంచి ఏదో తినడమే సరిపోతుంది. యాక్చువల్లీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అది చేయం కదండి. సో డైరెక్ట్ ఇలా వీకెండ్స్లో ఇంక లేవగానే ఇంక ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేస్తాము. ఇంక ఇలా బయటేమో నానగడ్డి తినేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మేము అనార్కలి అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. కర్ణాటకలో ఇది చాలా ఫేమస్. ఫస్ట్లో మేము అక్కడ తినేవాళ్ళము. తర్వాత ఈ బెంగళూరు అయ్యంగార్ బేకరీస్ వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయినాయి మాట ఇవి. డిబ్బా బేక్స్ అని చెప్పేసి షార్జాలో మనకి కేక్స్ షాప్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కేక్స్, స్నాక్స్ అన్నీ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. అది వద్దు బాబాయ్, చూడు ఇది, అది బాగుంటుందేమో అనుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు మనకు నచ్చితేనే. ఇప్పుడు దుబాయ్లో నేషనల్ డే అని చెప్పాను కదండి, దానికి సంబంధించిన ఫ్లాగ్ కలర్స్ తోటి స్వీట్స్ అయితే చేశారు. ఆ ఫ్లాగ్ కలర్, మాకు దుబాయ్లో ఫ్లాగ్ కలర్ ఇదే కదండి, కొంచెం వైట్, బ్లాక్, గ్రీన్, ఇంకోటి కొంచెం రెడ్ టైప్, ఇలా ఫ్లాగ్ కలర్స్ మాట, దుబాయ్ ఫ్లాగ్ కలర్స్ ఇవి. కాలా జామున్ వేరు, గులాబ్ జామున్ వేరా నాకైతే అసలు తెలియదు మాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను, గులాబ్ జామున్ ఒక డబ్బా ఉంది, కాలా జామున్ ఒక డబ్బా ఉంది మాట. రెండిట్లకి డిఫరెంట్ ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ చూడడానికి రెండు ఒకేలా ఉన్నాయి. ఇంకా కొన్ని స్వీట్స్, స్నాక్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు కొనుక్కోవడానికి షాప్కి అయితే వెళ్ళాలి. ఇంకా మేము దుబాయ్లో ఉండేది కదండి, ఇంకా షార్జా నుంచి మళ్ళీ దుబాయ్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలంటే కష్టం అని చెప్పేసి సఫారీ మాల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ సఫారీ మాల్లోనే వెల్వెట్ ఫ్యాషన్స్ అని చెప్పేసి ఒక షాప్ అయితే ఉందండి, అక్కడికైతే వచ్చాము. ఈ షాప్ లో అయితే నాకు నచ్చే డ్రెస్సెస్ అయితే భలే దొరికాయండి. సో నైటీస్ కావచ్చు, మన 3 పీసెస్ కుర్తీ సెట్స్ కావచ్చు, ఫ్రాక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. షాప్ అయితే ఆ మూలన కనిపిస్తుంది, మొత్తం లైన్ గా సర్దేశారు. సేమ్ మన ఇండియాలో దొరికేవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. నేను ఇంక వద్దన్నాం కదా, ఒకటి తీసుకుందాము. ఇదిగోండి, నాకు కావాల్సిన రెడ్ కలర్ డ్రెస్ అయితే దొరికేసిందన్నమాట. సో ఇది వచ్చేసి 3/4 లా ఉంది, చిన్న స్మాల్ ఫ్రాక్ లా ఉంది. నాకైతే బాగా నచ్చింది. కొంచెం లూజ్గా అనిపిస్తుంది అన్నమాట. లూజ్ అనిపించినా కూడా ఇక్కడే టైట్ చేసి ఇచ్చేస్తారట. మా హస్బెండ్ కూడా ఇది చాలా బాగుంది అనేసి అంటున్నారు, కాకపోతే ఇంకొంచెం లాంగ్ ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. యాక్చువల్లీ రెడ్ కలర్ ఫ్రాక్ అయితే నాకు భలే నచ్చింది మాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. సో నాకు ఇలాంటి ఫ్రాక్స్ అంటే వెస్ట్రన్ వేర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒకసారి మళ్ళీ మీ అందరికీ చూపిస్తాను. ఐ లవ్ దిస్ డ్రెస్, ఐఎమ్ సో హ్యాపీ. నాకు మంచి డ్రెస్ అయితే దొరికింది. మా ఆయన్ని కాకా పెట్టేసి ఒక 2-3 డ్రెస్సులు అయితే కొనిపించేసుకుందాం అనుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి తెగ ట్రై చేసేస్తుంది అనమాట. ఇది పింక్ కలర్ కాంబినేషన్, కానీ ఇప్పుడు పార్టీకి అయితే సెట్ అవ్వదు, కానీ నెక్స్ట్ టైం ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి చూస్తున్నాను. ఇది కూడా బాగుంది, ఒకసారి మీరు కూడా కామెంట్స్ చెప్పండి.
నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం షార్ట్ కలర్ రెడ్ వేసుకున్నాం కదండీ! ఇది వచ్చేసి లాంగ్ వచ్చిందన్నమాట. సో, ఇదైతే లాస్ట్‌లో చూపిచ్చారు. లాంగ్ కూడా ఉందని చెప్పేసి. షార్ట్ కంటే కూడా కొంచెం లాంగే బెటర్ కదా! మనం ఎప్పుడన్నా గమ్మున ఇండియా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేనైతే లాంగ్ తీసుకుంటున్నాను. ఇందాకడ మనం ఫస్ట్ వేసుకున్నాం కదండీ! ఇది వచ్చేసి షార్ట్. కానీ దీని మీద మనం లెగ్గిన్ వేసుకున్న, జీన్ వేసుకున్న బాగోదు. ఏది ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటేనే బావుంటుంది. సో, ఇంక షార్ట్ ఎందుకని చెప్పేసి లాంగ్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఫైనల్లీ నాకు నచ్చిన రెడ్ కలర్ డ్రెస్ అయితే దొరికేసింది అనమాట. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. భలే అనిపిస్తుంది కదా. ఇంకా మన షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు యాక్చువల్లీ. సాంగ్స్ పెట్టా కరెక్ట్గా స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇంక ఇప్పుడు రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాం కదండి, దాని కాస్ట్ వచ్చేసి 135 దరమ్స్ అయితే చెప్పారు. సో ఇంకా మనకి డిస్కౌంట్లో 120కి అయితే ఇచ్చారన్నమాట. మన ఇండియన్ మనీలో 2900 రూపీస్ అయితే అయ్యింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. జస్ట్ ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి మనం నెక్స్ట్ మ్యాక్స్కి అయితే వెళ్దాము. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా షాపింగ్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అయితే బయటకైతే వచ్చేసాము. ఇంకా వీకెండ్ వచ్చిందంటే డే మొత్తం కూడా బయట తిరగడమే సరిపోతుంది. మన షాపింగ్ అయితే ఎక్కడ తెవిలేటట్టు అయితే ఏం కనిపిస్తలేదు. వెళ్తున్నాము వస్తున్నాము. ఇప్పుడైతే ఇంకో షాప్కి వచ్చాము. ఇక్కడ చూస్తాము. ఇక్కడ బాగాలేదంటే కనుక డైరెక్ట్ మ్యాక్స్కే. ఇంక ఈ బుడ్డపిల్ల అయితే నేషనల్ డే కదండి, జెండా పట్టుకుని తెగ తిరిగేస్తుంది. ఇంకా మ్యాక్స్కి వెళ్లే ముందు గ్రీన్ హౌస్ అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. దొంగ కోళ్ళు పట్టేలాగా ఉంది కదా. ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదండి, స్వెటర్స్ ఇవన్నీ కూడా బాగా యూజ్ మాట. సో అవైతే చూస్తున్నాం ఫస్ట్ అయితేని. ఇంకా అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్ కొనాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. చిన్న క్యారీ బ్యాగ్ లాంటిది మాట. సో ఇలాంటి బ్యాగ్ తీసుకుంటే దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది ఒక బ్యాగ్ తీసుకుంటున్నాము. గోన్ సంచి బ్యాగ్ అని అనుకుంటాము. ఏహంగా ఎంత కాస్ట్ ఉంది అనుకున్నారు? 230 రూపీస్ మాట ఒక్క బ్యాగ్ వచ్చేసి. ఇంకా ఆయిల్ వేసుకోవడానికి చిన్న ఆయిల్ క్యాను, అలాగే పౌడర్ డబ్బా, అలాగే నేను నైట్ వేర్ తీసుకున్నాను అనమాట. సో నైట్ వేర్ చూపిద్దామంటే అవ్వలేదు. సో ఇవి స్లీవ్లెస్ నైట్ వేర్ అయితే తీసుకున్నాను. అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి. షాపింగ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆ పక్కన సిటీ సెంటర్ ఉంటుంది అనమాట, అటు సైడ్. సో ఇది కార్లో పెట్టేసి అప్పుడు సిటీ సెంటర్కి అయితే వెళ్దాము. ఇక్కడ కూడా బట్టలు అయితే ఏం బాగాలేదు. సో అందుకని చెప్పేసి మ్యాక్స్ ఇంకా ఫైనల్ చేసుకున్నాను. అదే మార్నింగ్ ఎప్పుడే కనిపిస్తుంది. ఇది లైట్లు వస్తాయి చూడు. అంత ఇక్కడైతే స్క్రీన్ చూడు ఎంత గ్రీన్ ఉంది. ఈయన ఎవరో కానీ చూడండి 6 feet ఉన్నారు అహంగాని. నేనే హైట్ అంటే నాకంటే హైట్ గా ఉన్నారు. నువ్వు హాయ్ తప్ప మ్యాక్స్లో ఏంటంటే 50% 40% ఆఫర్స్ అయితే పెట్టారన్నమాట. ఇప్పుడు నేషనల్ డే అని చెప్పాను కదండి, మ్యాక్స్లోని R&Bలోని ఇలా 50% 40%. యాక్చువల్లీ మ్యాక్స్లో వచ్చేసి 40% ఆఫర్ అయితే పెట్టారు. ఇక్కడ కనిపించిందండి రెడ్ కలర్ డ్రెస్ అయితే భలే ఉంది కదండి. ఇదిగోండి నేనైతే వైట్ టాప్ ఒకటి బాగుందని చెప్పేసి ఒక ఫ్రాక్ లా ఉంటుంది కదా, అదైతే చూసనమాట. బట్ బాగా లూజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి 2XL. సో అసలు స్టాక్ అయితే ఇలానే ఉందండి, కంప్లీట్గా అయితే లేదు. కానీ వైట్ ఫ్రాక్ అయితే భలే ఉంది కదా, ఒక రాయల్గా చాలా బాగా అనిపిస్తుంది. కానీ సైజెస్ లేవు, బండగా అయితే బాగా లూజ్ ఉన్నాయి, లేదంటే టైట్ ఉన్నాయి అన్నమాట. కానీ ఈ వైట్లో మాత్రం ఈ 2XL తప్ప ఇంకేమీ లేదు. ఇంకో ఇంకా మ్యాక్స్లో అయితే నేను ఏం కొనుక్కోలేదు. మా హస్బెండ్ ఏదో జీన్ ఏదో కొనుక్కున్నారు. ఫేస్కి వేసుకునే మాస్క్. అక్కడ R&B
అన్ని చోట్ల 40% 50% ఆఫర్ పెట్టేసిన వల్ల కుప్పలు కుప్పలుగా వేసేసారు మాట ఇష్టం వచ్చినట్టు. అందుకని అంతగా ఏం నచ్చట్లేదు. ఇంకెందుకులే అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా క్రిస్మస్ హడావుడైతే మొదలైంది కదండీ! ఇంకా షాపింగ్ మాల్స్‌లోని, సిటీ సెంటర్‌లోని ఎక్కడ చూసినా గానీ ఈ థీమ్స్ అయితే భలే అరేంజ్ చేశారు. క్రిస్మస్ తాత భలే ఉంటాదన్నమాట క్రిస్మస్ తాతని చూస్తేని. ఈ థీమ్ అయితే భలే అరేంజ్ చేశారు. రెడ్, వైట్, గ్రీన్ కాంబినేషన్‌లోని ఎక్స్‌మస్ ట్రీ, అలాగే క్రిస్మస్ తాత కుర్చీ ఇవన్నీ భలే ఉంటాయి. మెయిన్‌లీ ఏంటంటే క్రిస్మస్ తాత నవ్వు చూస్తే చాలు అక్కడే చచ్చిపోవచ్చు. అంత బావుంటుంది. ఇదిగోండి షాపింగ్ అయితే అయిపోయింది మాట. ఏం షాపింగ్ లేదు. మా ఆయన మాత్రం ఓ డ్రెస్ కొనుక్కున్నారు, నేనేమో నైట్ వేర్ కొనుక్కున్నాను. అవి వేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను. సో అసలు నుండి వీడియో తీయడానికి అయితే లేదు. ఆఫర్స్ పెట్టిన వల్ల షాప్ నిండా జనాలే కుప్పలు కుప్పలు పాడేసి బట్టలు, చాలామంది జనాలు అయితే ఉన్నారన్నమాట. అందుకని సరిగ్గా వీడియో అయితే తీయలేదు. చిన్నగా క్యారీఫోర్లో అయితే షాపింగ్ చేసాము, అంటే ఇంటి గ్రాసరీస్ మాట. ఇంకోండి మొత్తం కంప్లీట్ షాపింగ్ అయితే అయిపోయింది మాట. ఇంక ఇంటికైతే జాగే స్టార్ట్ అయ్యాము. ఈరోజు పెద్దగా బయట ఫుడ్ అయితే ఏం లేదు, చక్కగా జాతర అయితే తీసుకున్నాము. ఇది తింటూ ఇంటికైతే వెళ్ళిపోవాలి.